ఇద్దరా ఒకటే అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి వేదాంత రహస్యానికి సంబంధించిన ప్రశ్న. దాన్నే పరిష్కారం చేస్తున్నాయి మహావాక్యాలు. 4 మహావాక్యాలు ఉన్నాయన్నారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని 4 మహావాక్యాలు అంటారు. అటువంటి మహావాక్యాలు ఏం చెబుతుంది? నేహ నానాస్తి కించన, 2 లేవు. అందుకనే మనం ఏమనుకుంటున్నాము? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, మహేశ్వరుడు ఆయనే. వీళ్ళ ముగ్గురికి ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ కూడా గురువే. వాడు గురువే అంటే ఏమైంది? ఒక్కటే మిగిలింది. కాబట్టి ఏకం సత్, ఉన్నది ఒక్కటే, దాని పేరు సత్ అంటారు. అది ఆ స్ఫూర్తి వచ్చేట్టుగా ప్రశ్న వేశాడు. ఇది చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి ప్రశ్న. ప్రతీక విన్యాస భావగతులను పద్మాక్షునకును, పద్మాక్షుడు అంటే శ్రీమన్నారాయణుడు, నళినజునకును, పద్మంలో పుట్టినటువంటి వాడు ఈయన, పద్మము కన్నుగా ఉన్నవాడు ఆయన, పద్మంలో పుట్టినవాడు ఈయన. వీళ్ళిద్దరికీ కూడా భేదము ఉందా? భేదంబు కలదే చెప్పుమా అని ఇందాక చెప్పాను కదా. పరిప్రశ్నలో వినయము, విధేయత, తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస గాఢంగా ఉంది అనేటువంటి భావం అవతలవాడికి ప్రస్ఫుటమయ్యేట్టుగా మాట్లాడటం మొదలైన లక్షణాలు ఉన్నాయి. అందుకనే అతి దయాసాంద్ర యోగి కులాబ్ధిచంద్ర అని 2 సంబోధనలు వేశాడు. ఆ సంబోధనల చేత నాకు దీన్ని తెలుసుకోవాలి అనేటువంటి కాంక్ష అపరిమితంగా ఉంది. అంతేకాదు నీవు చెప్పగలవు అనేటువంటి విశ్వాసం కూడా నిండుగా ఉంది. అందుకనే అడుగుతున్నాడు. అతి గుణ అతి దయా సాంద్ర అని అనడంలో నీకు దయ ఉంది అంటే అర్థం ఏమిటనమాట? చెప్పగలిగిన సామర్థ్యం నీకు ఉంది అని దాన్ని ఆ సంబోధనలతో అభివ్యక్తం చేస్తున్నారు అనమాట. ఇది ఒక ప్రశ్న అండి. ఇదే అసలు ప్రశ్న. అంటే దీనికి సమాధానమే భాగవతం. ఇది చాలా బేసిక్ ప్రశ్న, చాలా ప్రాథమికమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి, మొత్తం వేదాంత శాస్త్రానికి అంతటికీ సంబంధించినటువంటి ఆయువు పట్టనదగినటువంటి ప్రశ్న. ఏమిటా ప్రశ్న? భగవంతుడికి సృష్టికి ఐక్యమా, భిన్నత్వమా? నారాయణుడికి బ్రహ్మకు అంటే అర్థం అదే. ఏ తత్వాన్ని బ్రహ్మ అంటున్నామో ఆ తత్వమే అహం, నేను. ఆ నేను అనేటువంటిది ఒక్కటే కానీ అనేకం కాదు. కాబట్టి అతి ప్రాథమికమైనటువంటి ప్రశ్న, అతి ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెబితే అన్ని వేద రహస్యాలు, వేదాంత రహస్యాలు మనకు తెలిసినట్టే. అటువంటి ప్రశ్న అడిగాడు. అందుకనే ప్రశ్న అడిగేటువంటి వాడు చాలా చాలా గొప్ప స్థాయి కలిగినటువంటి వాడు కావాలి. ఆ ప్రశ్న, అందుకనే వేదంలో భాగాలను ప్రశ్నలు అంటారు. ప్రథమ ప్రశ్న, ద్వితీయ ప్రశ్న అని అంటుంటారు. ప్రశ్న అంటే ఏమిటి? జిజ్ఞాస, ప్రష్టుమిచ్చ, అడగాలి అనేటువంటి కోరిక. దాన్ని ప్రశ్న అని అంటారు. అనుయోగము అని కూడా అంటారు. ప్రశ్నోనుయోగ పృచ్ఛాచ అని అమరకోశం. ప్రశ్న అని, అనుయోగమని, పృచ్ఛ అని అంటూ ఉంటారు. ఆ పృచ్ఛ అడిగేటువంటి వాడికి బేస్ చాలా ఉండాలి. ఆ ప్రశ్న లోపల నుంచి బయటికి రావాలి అని అంటే దానికి ఆధార భూమిక చాలా ఉండాలి. ఆ భూమిక కోసం ప్రథమ స్కంధం అంతా అయింది. ద్వితీయ స్కంధంలో దాదాపు 220 పద్యాలు అయినాయి. అటువంటి ప్రశ్న అడిగాడు. ఈ మిగిలిన భాగవత భాగం అంతా ప్రధానంగా ఈ ప్రశ్నకు సమాధాన రూపంగానే ఉంటుంది. అయితే అతని ప్రశ్న అక్కడికి ఉపసంహృతం కాలేదు, ఫుల్ స్టాప్ కాదు, కామాయే అంటున్నాడు. మరియును భూతేశ్వరుండైన సర్వేశ్వరుండు ఉత్పత్తి స్థితి లయ కారణంబైన తన మాయను విడిచి మాయా నియామకుండై
ఏ ఏ ప్రదేశంబుల శయనంబు చేసే అదియునుంగాక పురుషావయవంబులచే పూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబులు కల్పితంబులయ్యననియు లోకంబులు పురుషావయవంబులనియు చెప్పంబడియే వెనకాల చెప్పాడు. ఏ ఏ ఏ ఏ లోకము భగవంతుని ఏ ఏ భాగము అనేటువంటిది ఇదివరకు వివరించారు. పురుషావయవంబులచే ఆయన ఏం చేశాట, మొట్టమొదటిగా ఉత్పత్తి స్థితి లయకారణంబైనది తనలో నుంచి ఒక లక్షణం బయటికి వచ్చిందిట. దాని పేరే మాయా అన్నారు. మాయా అనేటువంటిది మనం అందరం అంటూ ఉంటాం. ఐంద్రజాలికుడు, ఇంద్రజాలం చేసేటువంటి వాడు, మనం చూస్తూ ఉండగా ఒక చిన్న విత్తనం లాంటిది అక్కడ పాతి పెడతాడు. గబగబగబా దాంట్లో నుంచి చెట్లు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు మొదలైనవన్నీ వచ్చేట్టు చేస్తాడు. మనం చూస్తూ ఉండగానే 1-2 నిమిషాల్లోనే దానికి ఒక పండు కూడా ఇస్తాడు. ఆ పండు తీసి మనకి చేతిలో పెడతాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇదంతా కనికట్టు అంటారు. కన్నుని మూసేయటం, మనం చూచేటువంటి దాన్ని సరిగా చూడకుండా ఆ లేని విషయాన్ని చూపించేటువంటి స్థితి అన్నమాట. అటువంటిది ఏదో దాని పేరే మాయా అన్నారు. మాయా అనేదానికి వ్యుత్పత్తి ఏం చెప్పారంటే యా మా సా మాయా, ఏది లేదో అది ఉన్నట్టుగా కనిపిస్తూ మాయా అవుతుంది. మాయా అనేటువంటిది మనకు అనేకమైనటువంటి సందర్భాల్లో అనుభవానికి వస్తోంది. ఉదాహరణకు రజ్జు సర్ప భ్రాంతి ఉంది, సుక్తి రజత భ్రాంతి ఉంది. ఇవన్నీ కూడా మాయను మనకు అభివ్యక్తం చేసేటువంటి విషయాలు. త్రాడు కొంచెం చీకటి అటు ఇటుగా ఉన్న సందర్భంలో ఒక త్రాడు అట్ట వంకర వంటింకరగా పడుంటే దాన్ని పాము అనుకున్నాం. పాముగా భ్రమించాం. భ్రమ ఎంతకాలం ఉంటుందో అంతకాలం అది సత్యమే. కాబట్టే ఆ పామును చూచి మనకు కంపము, రోమాంచము, గాద్గజ్యము, వైశ్వర్యము మొదలైన భావాలన్నీ వస్తున్నాయి. వణికిపోతున్నాం. నోట్లో నుంచి మాట పెగిలి రావటం లేదు. కింద పడిపోతున్నాం. ఏమవుతోందో ఏదో అయిపోతుందో అనుకున్నాం. వచ్చేసింది, కరిచేసింది, చంపేసింది, ఇంకేముంది, అయిపోయింది. ఆ రకంగా చచ్చిన వాళ్ళు ఉన్నారండి. మా ఊళ్ళో మా పూర్వీకుల్లో ఒకరు ఈ రకంగా అయిందని ఒక కథ చెప్పారు. కథ కాదు, జరిగిన విషయాన్ని చెప్పారు. ఏమిటంటే మా బంధువే ఒక ఆయన, బాగా పెద్ద దేహము. ఈ విషయాన్ని ఇదివరకు ఒకసారి చెప్పాను, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏమిటంటే ఆయనకి పెద్ద వెండి మొలతాడు ఉండేది. ఆ రోజుల్లో బాగా విశాలంగా డబ్బున్నవాళ్ళు వెండి మొలతాడు చేయించుకునేవాడు. బాగా లావుగా, విత్తం కొద్దీ వైభవం అని కదా ఆ వెండి మొలతాడు వేసుకుని ఆయన పొలంలో గడ్డి కోసుకొని నెత్తి మీద బుట్ట పెట్టుకుని గడ్డి మోపు పెట్టుకుని కర్ర వేసుకుని వస్తూ వరి మడి మీద గట్టు ఉంటుందే, ఆ గట్టు సన్నగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా నడవాలి. పెద్ద కాయము నడిచి వస్తుంటే ఎందుకో అక్కడ ఏదో గవగవ పాకుతున్నట్టుగా అనిపించేటప్పుడు కంగారైంది. ఆ కంగారులో అటు ఇటు తిరిగాడు. ఈ నెత్తి మీద గడ్డి మోపు కింద పడిపోయింది. ఆ చేతిలో కర్ర ఉంది. ఆ తెల్లగా ఓ వస్తువు కనిపించింది. దాన్ని కర్రతో కొట్టి నురుగులు గొక్కుకుంటూ దాన్ని తీసి ఆ తుమ్మ చెట్టు మీద కొమ్మ కట్టి ఇంటికి వెళ్ళిపోయి నురుగులు గక్కుంటూ పాము గరిచింది అనుకుంటూ పడి చచ్చిపోయినాడు. పాము అనుకున్నాడు. దాని కొక్కెము వీడి కాలుకు గుచ్చుకుంది. పాము గరిచింది అనుకున్నాడు. పాము లేదు, కరవటం లేదు, విషం లేదు. కానీ దానివల్ల కలిగినటువంటి భ్రాంతి చేత ఆయన ఏం చేశాడు? చనిపోయినాడు. కాబట్టి భ్రాంతి అంత ప్రాణాంతకంగా కూడా ఉంటుంది. అటువంటి స్థితి రజ్జు సర్ప భ్రాంతి, దాన్నే మాయా అంటాం. సుక్తి రజత భ్రాంతి, ఒక రకమైనటువంటి చిప్ప సముద్ర తీరంలో దొరుకుతుంది. దాన్ని ముత్యపు చిప్ప అంటారు. ఆ ముత్యపు చిప్పలో నీళ్లు ఒక బిందువులాగా పడితే అది ముత్యం అనిపిస్తుంది. దూరంగా చూస్తున్నంతసేపు ఆహా ఎంత చక్కటి ముత్యము చాలా విలువైనటువంటిది. నీటి పట్టుకేముంది? నీటి పట్టుకి విలువ లేదు, పాడు లేదు.
అందుకనే ఒక ఆయన చాలా చమత్కారంగా పనిచేశాడు. విరాట నగరే రమ్యే కీచకాదుపకీచకం అని ఒక సమస్య ఇచ్చాడు. విరాట నగరే రమ్యే, రమ్యమైనటువంటి విరాట నగరంలో కీచకాత్ ఉపకీచకం. కీచకం అంటే బెదురు, కీచకుడు అంటే కీచకుడు. విరాట నగరంలో కీచకుడు ఉంటాడుగా, కీచకుడు పెద్ద కీచకుడి దగ్గర నుంచి చిన్న కీచకుడి దగ్గరికి. ఇది వాక్యం. రమ్యమైన విరాట నగరంలో కీచకుడి నుంచి చిన్న కీచకుడి దగ్గరకు అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. అత్ర క్రియాపదం వక్తు హైమం దాస్యామి కంకణం అన్నాడు. ఇక్కడ క్రియాపదం ఏమిటో చెప్పిన వాడికి హైమ కంకణం ఇస్తాను అన్నాడు. హైమ కంకణం అంటే బంగారంతో చేసినటువంటి కంకణం. ఏమిటిది? అక్కడ ఆ వాక్యంలో క్రియాపదం చెబితే బంగారు కంకణం ఇస్తాడట. అంటే కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి కంకణం పెడతాడట. ఓ మహాపండితుడికి అర్థమైపోయింది. ఏమిటి అర్థమైంది? విరాట నగరే రమ్యే కీచకాత్ ఉపకీచకం. మనకు విరాట నగరం అనేది ప్రసిద్ధం. పాండవులు అజ్ఞాతవాసం చేసినటువంటి ప్రదేశం. రమ్యమైనటువంటి విరాట నగరంలో అక్కడ కీచకుడు ఉన్నాడు, ఉపకీచకులు ఉన్నారు. క్రియాపదం దొరకటంలే, ఏమైంది అనేది. వాడు కొంచెం మంచి సంస్కృతం బాగా చదువుకున్నటువంటి వాడు. అయ్యా, ఇక్కడ విరాట నగరం లేదు, కీచకుడు లేడు, ఉపకీచకుడు లేరు. రమ్యే నగరే, చాలా అందమైనటువంటి ఒకానొక నగరంలో కీచకం అంటే బొంగు, వెదురు బొంగు. పెద్ద వెదురు బొంగు దగ్గర నుంచి దాన్ని కింది నుంచి మళ్ళీ ఇంకొక కణుపులాగా వస్తుందే, దాన్ని ఉపకీచకం అంటారు. ప్రధానమైనటువంటి బొంగు, దానికి పక్క నుంచి వచ్చినటువంటి ఇంకో చిన్నది, ఇది ఉపకీచకము, అది కీచకము. ఆ కీచకము నుండి ఉపకీచకమునకు విహి ఆట. విహి అంటే పక్షి, ఆట అంటే తిరిగను. అటనం, భిక్షాటనం, భిక్షకోటం తిరగటం అంటామే, ఆట. ఆట అనేది అక్కడ క్రియాపదం. విరాట నగరం అనుకుంటే క్రియాపదం లేదు. కీచకుడు ఉపకీచకుడు, మన మనస్సంతా అక్కడికి పోతుంది. ఇటువే చిత్రమైన సమస్యలు. దీన్ని ఛేదించగలిగిన వాడే మంచి మేలైనటువంటి అష్టావధానం అవుతాడు. చెప్పాను కదా, నాకు బంగారు కంకణం ఏమన్నాడు. వాడు చాలా అంతకంటే తెలివైన వాడు. హైమం దాస్యామి కంకణం అన్నాడు కదా. హైమం అంటే హేమమయమైన అని ఒక అర్థం, హిమమయమైన అని ఇంకొక అర్థం. హేమం అంటే బంగారం, హిమం అంటే మంచు. కంకణం అంటే వలయం, చేతికి పెట్టుకునే వలయం. కణం, కమ్ అంటే జలము, కణం అంటే బిందువు, నీటి బిందువు. ఓ మంచి చల్లటి నీటి బిందువు తీసుకొచ్చి వాడు మీద కొట్టాడు, అయిపోయాడు. ఇది భ్రాంతి. ఇది అందులో ఉండేటువంటి సుకుమారమైనటువంటి రహస్యాలన్నమాట. కనుక ఈ భూతేశ్వరుండైన భ్రమ అనే దాని గురించి చెప్పుకుంటున్నాం, మాయా అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. మాయా అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఏది లేదో, ఏది ఉన్నట్టు కనిపిస్తుందో అది మాయ. ఉన్నట్టు కనిపిస్తుంది, నిజానికి అక్కడ లేదు. నాకు ఏదో జ్వరం వచ్చినట్టుందండి. డాక్టర్, అసలైన డాక్టర్ అయితే ఏమంటాడు? నట్టుందా అంటాడు. జ్వరం వచ్చి నట్టుంది అంటున్నావు, జ్వరం వచ్చిందా నట్టుందా అక్కడ. కాబట్టి దాన్ని భ్రాంతి అంటారు, మాయా అంటారు. ఈ సృష్టి అంతా వేదాంత రహస్యం ప్రకారంగా ఇదంతా ఉన్నట్టు కనిపిస్తోంది. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుంది. మన దాన్నే గంధర్వ నగరం అంటారు. ఆకాశంలో మేఘాలన్నీ కూడా చక్కగా అలా పోతూ ఉంటే ఒక స్వరూపం దగ్గరికి వచ్చేటప్పటికి అదేదో ఒక ఇల్లు, అందులో ఎవరో మనుషులు తిరుగుతూ ఉన్నట్టుగా ఆ నీడలు అట్లా కదలాడుతూ ఉంటాయి. దాన్ని గంధర్వ నగరం అంటారు. నిజంగా అక్కడ అవేం లేవు, మాయ, దాని పేరు మాయ. ఈ మాయ అనే దాని వల్లనే సృష్టి అంతా ఏర్పడింది. ఈ మాయను తయారు చేయటానికి మాయతో నిత్య సంబంధం లేనటువంటి వాడు
బుద్ధిపూర్వకంగా పెట్టుకొని ఈ సృష్టికి దిగాడు పరమేశ్వరుడు. మరియును భూతేశ్వరుండైన సర్వేశ్వరుండు ఉత్పత్తి స్థితి లయ కారణంబైన తన మాయను విడిచి మాయా నియామకుండై మాయను తన అదుపులో పెట్టుకున్నాడు. మనమందరం కూడా మాయ చేతిలో చిక్కాం, ఆయన మాయ తన చేతిలో చిక్కించుకున్నాడు. ఏ ఏ ప్రదేశంబుల శయనంబు చేసే, ఎక్కడెక్కడ పడుకున్నాడు అంటే భగవంతుడు ఎక్కడున్నాడు. ఈ శయనంబు చేసే అనే మాట ఎందుకన్నారంటే పురుష అనే శబ్దం మీద అర్థం చెప్పడం కోసం చెప్పారు. పురుష అంటే పురి సేతే ఇది పురుష అని. పురి అంటే మన దేహం. మన దేహం అనేటువంటి పట్టణంలో ఆయన నిద్రించి ఉన్నాడు, శయనించి ఉన్నాడు. శయనించి ఉన్నాడంటే అర్థం ఏమిటనమాట, ఏ విధమైనటువంటి గందరగోళాలు లేకుండా నిద్రపోతున్న వాడిని చూడండి, హాయిగా ఉంటుంది వాడి ముఖం. స్వప్నాల్లో ఉంటే తప్ప గాఢమైన సుషుప్తి అనేది ఉందే, ఆ సుషుప్తి స్థితిలో వానికి ఏమీ తెలియదు, హాయిగా ఉంటుంది. చాలా మంచి నిద్ర పట్టినటువంటి వాడి లక్షణం ఏమిటంటే నిద్రంతా పోయిన తర్వాత లేచిన తర్వాత అమ్మయ్య ఎంత హాయిగా ఉంది అనుకుంటాడు. పిచ్చివాడు కొంతమంది నాకు మా రాత్రి మంచి నిద్ర పట్టిందండి, మంచి మంచి కళలు వచ్చినాయి. మంచి మంచి కళలు వస్తే మంచి నిద్ర కాదు, అది నిద్రాభంగం. కళ అనేటువంటిది లేనిపోని ఆలోచనలన్నీ కూడా రూపకల్పన చేస్తుంది, కర్టెన్ మీద ఆడే సినిమాలాగా చూపిస్తూ ఉంటుంది. అందులో మనము ఉంటాం. చాలా విశేషంగా మనం అనుభవించేటువంటి కళలో మనం కూడా ఒక పాత్ర అయ్యి అన్నిటినీ ఆ పని చేస్తూ ఉంటాం. అందులో ఇంకోటి ఏమిటి, ఏ క్షణంలో మన స్వరూపం ఏ రకంగా ఉంటుందో తెలియదు. చాలా చిత్రమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. కళ అనేటువంటిది కళ్ళ అయితే అది కొంతమంది నాకు చాలా మంచి కళలు వచ్చినాయండి, మంచి కళ కావచ్చు. కొంతమందికి మరి మంచి మంచి కళలు వస్తూ ఉంటాయి. అందులో పరమాచార్యుల వారి లాంటి వాళ్ళు వచ్చి ఒళ్ళోకి తల్లి పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకున్నట్టుగా ఒక కళ నాకు వచ్చింది ఎప్పుడో ఒకసారి. అది చాలా భాగ్య విశేషం. అట్లాగా మంచి కళలు వస్తాయి. ఏదో త్రిజటకు స్వప్నం వచ్చింది. రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతం ఉంది. అందులో రావణాసురుడు గాడిదనెక్కినట్టు, నూనె తాగుతూ పోతున్నట్టు, ఒళ్ళంతా ఆమదం పూసుకుని తిరుగుతున్నట్టు, దిగంబరుడై ఉన్నట్టు కళ వచ్చింది. అదంతా కూడా గాయత్రి మంత్రార్థము అని చెప్పారు. కాబట్టి కళలు అనేవి మొత్తానికి ఏమిటంటే కళ అనేటువంటిది సుఖంగా భావించడానికి వీలేదు. కళ లేకుండా ఉండేటువంటి నిద్ర ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి సుఖహేతు. భగవంతుడు మనకి అది ప్రసాదించి పెట్టాడు. మనం అనేకమైనటువంటి కష్టాలు పడుతూ అనేకమైన నష్టాల్లో ఉంటూ కూడా ఆ భగవంతుడిని గురించి నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే మనకు మంచి నిద్ర పడుతుంది. ఆ మంచి నిద్ర అనేటువంటిది మనం చేసుకున్న పుణ్యానికి సంకేతం అన్నమాట. కాబట్టి మాయా నియామకుండయ్యే ఏ ప్రదేశంబుల శయనంబు చేసినదియునుగాక పురుష అవయవంబులచే పూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబులు కల్పితంబులయ్యే అని అన్నారు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చ అని ఇట్లాగా పురుషోక్తంలో చెప్పారు కదా. చంద్రముడు ఆ విరాట్ పురుషుని యొక్క ఆ పరమాత్మ ఆకారం ధరించేటప్పటికీ ఆయన్ని విరాట్ అన్నారు. విశేషంగా రాజిల్లేటువంటి వాడు. ఆ సహస్ర బాహువులు, సహస్ర అక్షులు, సహస్ర పాదములు, సహస్ర కరములు ఇవన్నీ చూచాడు. విశ్వరూపం అని అంటాం. ఆ విశ్వరూపంలో చెప్పారు పాదో అస్య విశ్వభూతాని. ఆ పరమేశ్వరుని యొక్క విరాట్ స్వరూపం యొక్క పాదాల్లోనే సమస్తమైనటువంటి భూతాలు, విశ్వభూతాని విశ్వములన్నీ ఉన్నాయి. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష, ఆ పైన మూడింతలు విడిగా లోకాలేమీ లేకుండా ఉండేటువంటి నిరామయమైనటువంటి విశ్వం కానిది ఉందిట. దాన్నే పురుష సూక్తం చెప్తోంది. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత, కళ్ళ నుంచి సూర్యుడు పుట్టాడు. ముఖాదింద్రశ్చ, ముఖం నుంచి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు. ఇట్లాగా అగ్ని,
మొదలైన తత్వాలు ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ లోకాలైనాయి అనేటువంటిది ఇదివరకు వివరించారు అని ఇక్కడ రిఫర్ చేస్తున్నారు. పూర్వం చెప్పినటువంటి విషయాన్ని పరామర్శిస్తున్నారు అన్నమాట. పురుషావయవంబుల, పురుషావయవం అంటే మనిషి అవయవములు అని అర్థం కాదు. పురుష సూక్తంలో చెప్పిన పురుషుని అవయవాలు. పురుష సూక్తం అని మహామంత్రం ఉంది, ఒకటి ఉందే, అందులో ఉండేటువంటి అవయవాలు అన్నమాట. పూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబులు కల్పితంబులని అయ్యననియు లోకంబులు పురుష అవయవంబులనియు చెప్పంబడియే. ఇది వరకే చెప్పి ఉన్నారు. అవియునుగాక మహాకల్పంబులును అవాంతర కల్పంబులును భూత భవిష్యద్వర్తమాన కాలంబులును స్థూల దేహాభిమానులై జనించిన దేవపితృ మనుష్యాదులకు గలుగు ఆయుః ప్రమాణంబును. కల్పం అంటారు. మామూలుగా మనం ఆయుః ప్రమాణము 100 సంవత్సరాలను అనుకుంటూ ఉంటాం. 117 సంవత్సరాలు అవుతుందిట దానికి. మానవుడు పూర్ణ ఆయుర్దాయం కలిగిన వాడంటే 117 సంవత్సరాలు, 116 సంవత్సరాలు చిల్లర అని శాస్త్రకారులు మనకు చెప్తున్నారు. అటువంటి మానవుని యొక్క పూర్ణ ఆయుర్దాయం దేవతలకు ఒక రోజు. మానవుడి సంవత్సరము దేవతలకు ఒక రోజు. అందుకనే మనం ఆబ్దికములు పెడుతున్నాం. ఆబ్దికం అంటే సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులను ఉద్దేశించి భోజనం పెడుతున్నాం. మన సంవత్సరం వాళ్ళకు ఒక రోజు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఆబ్దికం పెట్టాము అంటే రోజు పెట్టినట్టే వాళ్ళకి. అలాగా మరి సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు అయితే యుగం అంటారు. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము. ఈ 4 యుగాలు కలిపితే మహాయుగం అంటారు. అటువంటి మహాయుగాలు 72 కలిస్తే మన్వంతరం అంటారు. అటువంటి మన్వంతరాలు 14 అయితే కల్పం అంటారు. ఆ కల్పములు 100 అయితే, కల్పములు అటువంటి కల్పములు 100 అయితే బ్రహ్మదేవుడికి ఒక ఆయుర్. అవి వాటిని మహాకల్పం అంటారు. ఇటువంటి మహాకల్పము మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పంచాంగాల్లో మనం చూస్తూ ఉంటాం. సృష్టియాది గతాబ్దాహ, మన్మంతర, కల్పములు, సంవత్సరాలు, వీటినన్నింటినీ ఎప్పటికప్పుడు లెక్క వేసుకుంటుంటారు. కలిగతాబ్దాహ, కలి ప్రవేశించి ఎంతకాలమైంది అనేది ప్రతి పంచాంగంలోనూ రాస్తూ ఉంటారు. ఇప్పుడు 5110 సంవత్సరాలకు కొంచెం అటు ఇటుగా లెక్క మనం చూసుకుంటూ ఉంటాం. వాళ్ళు పాశ్చాత్యులు, వాళ్ళకేమీ లెక్క సరిగా తెలియక కలియుగం ఆరంభమే సృష్టి ఆరంభం అనుకున్నారు. కాబట్టి మన భారతీయుల కాలగణనకును ఇతరుల కాలగణనకు చాలా వ్యత్యాసం ఉంది. ఇది సత్యము, అది వట్టి ఆలోచనాత్మకం. అందుకనే చెప్పారు, మన నెలలు కూడా చూడండి ఎంత చక్కగా, ఎంత సైంటిఫిక్గా ఉన్నాయి అనేటువంటిది ఆలోచిస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఆ కాల జ్ఞానం అనేటువంటిది చాలా గొప్పది. మనం చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము మొదలైన మాసాలు చెబుతున్నాం. అలాగే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి మొదలైనటువంటి నక్షత్రాలను చెబుతున్నాం. పాడ్యమి మొదలైనటువంటి తిథుల్ని చెబుతున్నాం. ఆదివారము, సోమవారము మొదలైనటువంటి వారాలను చెబుతున్నాం. రోజులో మళ్ళీ ముహూర్తము, కళ, కాష్ఠ మొదలైనటువంటి అవాంతర విభాగాలు చెబుతున్నాం. అతి సూక్ష్మమైనటువంటి కాల ప్రమాణం దగ్గర నుంచి అతి విస్తృతమైన కాల ప్రమాణం దాకా మనకు మానం ఉంది. మన కాలమానం అనేటువంటిది చాలా గొప్పది. ప్రారంభంలో పాశ్చాత్యులు 10 నెలలే పెట్టుకున్నారట. వాళ్ళ లెక్కకు 10 నెలలే వచ్చినాయి. దానికి మనకు ఆధారం కూడా ఉంది. సెప్టెంబర్ అన్నారు. సెప్టెంబర్ అంటే 7వ నెల, అక్టోబర్ అంటే 8వ నెల, నవంబర్ అంటే 9వ నెల, డిసెంబర్ అంటే 10వ నెల. డిసెంబరు మనకిప్పుడు 12వ నెల అయింది. వాళ్ళ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? మార్చితో ప్రారంభమైంది. మార్చ్ అనేది కూడా ఆ అర్థంలోనే వచ్చింది. మార్చ్, స్టార్ట్, బయలుదేరు అని. కాబట్టి మార్చితో ప్రారంభమైంది. మార్చితో ప్రారంభించి వాళ్ళు లెక్క వేసుకుని నెలలు 10 అని అనుకున్నారు. తరువాత వాళ్ళకి తల విరిగింది. ఏమీ కుదరటల్లా, అవకాశాలు సరిగా సరిపోవటల్లా. అంటే ఋతుధర్మాలన్నీ కూడా ఏకాకారంగా దొరకటం లేదు వాడు. అందుకని మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించి జనవరి, ఫిబ్రవరి తర్వాత కలుపుకున్నారు వాళ్ళకి.
ఇదంతా విచిత్రమైనది. ఆ పేర్లు కూడా ఒక క్రమ పద్ధతిలో లేవు, ఒక ఆర్డర్లో లేవు. ఆ పేర్లు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి. చెప్పాను కదా, 7వ నెల దగ్గరకు వచ్చేటప్పటికి 7 అనే సంఖ్య ప్రారంభమైంది. 6వ నెల ఆగస్ట్. ఆగస్ట్ అంటే షష్ఠ అనేటువంటి అర్థం లేదు. ఆగస్టస్ సీజర్ అనే పేరు ఉన్నటువంటి ఒక చక్రవర్తి పేరు పెట్టుకున్నారు వాడు. జూలియస్ సీజర్ అనేవాడి పేరుతో జూలై నెల పెట్టుకున్నారు. జూనా అనే దేవత పేరుతో జూన్ అనే పేరు పెట్టుకున్నారు. అలాగే మే అనేది కూడా అట్టాగే. కొన్ని ఏమో దేవతల పేర్లు, కొన్ని రాజుల పేర్లు, కొన్ని సంఖ్యావాచకాలు అయినాయి. కలగాపులగం అయిపోయింది, ఒక పద్ధతి లేదు. మనగట్టా కాదు. చిత్రా నక్షత్రయుక్తమైనటువంటి పౌర్ణమి కలిగిన నెల చైత్రము, విశాఖ నక్షత్రముతో కూడినది వైశాఖము, అలాగే జ్యేష్ఠము, కృత్తికా నక్షత్రంతో కూడినది కార్తీకము, మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమాసి కలిగినటువంటి కాలభాగానికి మార్గశిరము అని పేరు, మఘా నక్షత్రంతో కూడిన దానికి మాఘము అని పేరు, ఫల్గుని నక్షత్రంతో కూడిన దానికి పాల్గుణము అని పేరు. ఇట్లాగ అన్ని నక్షత్రానికి పూర్ణిమకు ఉండేటువంటి సంబంధంతో కూడినటువంటి కాల విశేషానికి ఆ పేర్లన్నీ వచ్చినాయి. ఇదంతా పకడ్బందీ వ్యవహారం అన్నమాట. ఎవడు ఏమి ఆక్షేపణ చెప్పడానికి వీలు లేనటువంటి స్థితి. అందుకనే భారతీయుల కాలగణన అనేటువంటిది చాలా పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటిది. అందుకనే అంటున్నారు ఇక్కడ, అదియునుగాక మహాకల్పంబులును అవాంతరకల్పంబులును భూత భవిష్యద్వర్తమాన కాలంబులును స్థూల దేహాభిమానులై జనించిన దేవపితృ మనుష్యాదులకుంగలుగు ఆయుఃప్రమాణంబు. దేవతలు ఎంతకాలం బతుకుతారు? పితృదేవతల ఆయుఃప్రమాణం ఏమిటి? మనుష్యులు ఎంత ఆయుఃప్రమాణము అంటే నిర్దిష్టంగా ఇంత అని ఉంది. అంతా బతుకుతున్నారా లేదా అనేది వేరే విషయం. బతకడానికి బతకపోవడానికి కారణాలు కూడా భారతంలో విదురనీతిలో చెప్పారు. ఇవన్నీ కూడా ఆయుఃకృంతతి, మనుష్యుల ఆయువును కత్తిరించేసేటువంటి విషయాలు అని చెప్పారు. అతివాదము, అతి ప్రవృత్తి మొదలైనటువంటివని 8 లక్షణాలు చెప్పాడు. మనిషి యొక్క ఆయువు ఎందుకు తరిగిపోతోంది అని చెప్పడానికి 8 కారణాలు ఉన్నాయట. ఆ కారణాలన్నీ కూడా మనం పరిహరించుకున్నట్టయితే పూర్ణాయుర్దాయం ప్రతివాడికి ఉంటుంది. అతివాదం అంటే మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ ఉండటం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అని భగవద్గీతలో అన్నారు కదా. ఇది మనము నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా వాంగ్మయమైనటువంటి తపస్సులాగా ఉండాలి. చొల్లువాగుడు, తిట్లు, ఇతర నిందరు మొదలైనటువంటివన్నీ కూడా మన ఆయువుని పాడు చేస్తున్నాయి, మన ఆయువుని చెడగొడుతున్నాయి. దాని మీద దృష్టి పెట్టాలి. అందుకనే నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు నన్ను అబ్జర్వ్ చేసి ఓ మాట సభలోనే అన్నారు. పరిపూర్ణానంద సరస్వతి, రఘునాథ్ శర్మ గొంతులో నుంచి మాట వచ్చే గొంతులోనే ఎడిట్ అయ్యి వస్తుందండి అన్నాడు ఆయన. అక్కడికక్కడే ఎడిట్ అయ్యి, అంటే రావచ్చునా రాకూడదా అని ఆలోచన చేసుకుని బయటకు వస్తుంది అని. ఎంతవరకు సత్యమో నాకు తెలియదు, కానీ ఆయన ఆ స్వామివారు ఆ మాట అన్నారు. కనుక మనం ఆ రకంగానే ఎడిట్ చేసుకోవాలి. వచ్చిన మాటల్లా మాట్లాడేయకూడదు. అందుకనే మన వాళ్ళు ఏమంటారు, నోరు జారేమంటాం, నోరు జారిందండి అంటాం. నోరు జారడం అంటే అర్థం ఏమిటి? అనరాని మాట అన్నాము అని అర్థం. అన్నాని మాట అన్న తర్వాత దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఎంత సారీ అండి, అదండి, ఇదండి అని ఎన్ని చెప్పినా సరే అవతల వాడు సమాధాన పడ్డావు, అయిపోయింది, నువ్వు అన్నావు, అయిపోయింది. దాని ప్రభావం దానికి ఉంటుందన్నమాట. కాబట్టి మానవుడికి పూర్ణాయుర్దాయము 116 సంవత్సరాలు అని అంటే, ఆ 116 సంవత్సరాలు కాకుండా చాలా తక్కువ కాలంలో తక్కువ భాగం బతికి, అవి కూడా రోగాలు రొష్టులతో బతకడానికి 8 కారణాలు ఉన్నాయి అని విదురనీతిలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. భారతంలో 76 కోట్ల మంది చచ్చిపోయినారు. అందులో ముఖ్యంగా దుర్యోధనాదుల్ని మామూలుగా భీముడు, అర్జునుడు మొదలైన వాళ్ళు చంపారని అనుకుంటాం. కాదండి, వాళ్ళు కూసిన పాడుకూతలు చంపినాయి. దానికి రుజువు విదురుడు చెప్పాడు.
మరి అదే వంశంలో పుట్టినటువంటి ధర్మరాజు మరణం కోసము ఇష్టపడి మహాప్రస్థానం చేశాడు. వాళ్ళు వీళ్ళు అన్నదమ్ముల బిడ్డలేగా. ఇతనికి కలిగినటువంటి సౌభాగ్యం అతనికి ఎందుకు కలగలేదు? ఇదంది ఐచ్ఛిక మరణం. అంటే నేను ఇంకా నా దేహాన్ని వదిలిపెట్టేస్తాను అనేటువంటి బుద్ధితో వెళ్ళిపోయినాడు. వాడేమో దిక్కుమాలిన చావులు తెచ్చారు. దానికి కారణము వాళ్ళ దుశ్చేష్టలు, దుష్టమైన మాటలు మొదలైనటువంటివి. ఇది గమనించాలి. స్పష్టంగా చెప్పింది భారతం ఆ విషయం. కాబట్టి ఆయుః ప్రమాణాలు, దేవతల ఆయుః ప్రమాణం ఏమిటి, పితృదేవతల ఆయుః ప్రమాణం ఏమిటి, మానవుల యొక్క ఆయుః ప్రమాణం ఏమిటి, ఇవన్నీ నాకు చెప్పమని అడుగుతున్నాడు పరీక్షిత్తు. ఎందుకని? సాధించడం కోసం, వాటిని సాధించడం కోసం. అదృష్టం బాగుంటే నారాయణ అభిన్న స్థితి సిద్ధిస్తుంది, మోక్షం సిద్ధిస్తుంది. లేకపోతే పుణ్యం వల్ల పుణ్యలోకాలు, పాపం వల్ల పాపలోకాలు అనుభవించాల్సి వస్తుంది. వాటి స్థితిగతులన్నీ తెలుసుకోవాలి. వాటి స్థితిగతులన్నీ చక్కగా తెలుసుకోవాలి. కాలానువర్తనంబులను ఏ ఏ కర్మంబులను చేసి జీవులు ఏ ఏ లోకంబులనందుదురు. ఏ పని చేస్తే ఏ లోకానికి పెడతాం మనం. ఏమన్నారు? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారం చేస్తే పుణ్యము, పాపం లేకపోతే పాపము. అందుకని మనం ఎప్పుడూ ఉపకారం చేస్తూ ఉండాలి. ఉపకారం అనేది అవతలవాడు అడిగితే చేయటం కాదు, మనం తెలుసుకుని చేయాలి. అందుకనే వేదం ఏం చెబుతోంది? అన్నం బహుకుర్వీత. మీ ఇంట్లో అన్నం చాలా పెద్దగా ఎక్కువగా వండుకోండి. ఎందుకు? నీ పొట్టను 2 రెట్లు పెంచుకోవడానికి కాదు, వచ్చిన వాడికి పెట్టడానికి. వచ్చిన వాడికి, అన్నార్తుడైనటువంటి వాడికి పెట్టడానికి అన్నం బహుకుర్వీత. తద్వ్రతం, అది వ్రతంగా చేయమన్నారు. ఎన్ని ఉపదేశాలు చేశారండి. వాటి మొహం చుట్టలేదు మనం. చూడకపోయినందువల్ల ఏం జరుగుతుందో మన బతుకులు ఎట్టా ఉన్నాయో మనకు తెలుస్తూనే ఉంది. తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా అన్నారు భగవద్గీతలో. ఆ దేవతలు మనకు అన్నం ఇచ్చారు. ఆ దేవతలకి చూపించకుండా మనం అన్నం తింటే దొంగలమవుతాము అని అన్నాడు. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా అని భగవద్గీతలో చెప్పారు. భగవద్గీత ఎన్ని ఆ ప్రాక్టికల్ విషయాల్ని చెప్పింది. మనం జాగ్రత్తగా గమనించాలి. ముద్గలుడైనటువంటి మహర్షి 15 రోజులకు ఒకసారి అన్నం వండుకొని వీధిలోకి వచ్చి నుంచునేవాట. ఆయన 15 రోజులకు ఒకసారే ఉంచవృత్తితో సంపాదించినటువంటి భోజనం అంతా వండుకొని తను తినగటానికి ముందర బజార్లోకి వచ్చి నుంచుని ఎవరైనా అన్నార్తుడైన వాడు ఉంటే వాడిని పిలుచుకొచ్చి అన్నం పెట్టి మిగిలితే తినేవాట. ఏమన్నారు? యజ్ఞశిష్టాసినస్సంతః ముచ్యంతే సర్వకిల్బిషై. యజ్ఞం చేసి అందులో ఉపయోగించగా మిగిలినటువంటి అన్నాన్ని తినేటువంటి వాళ్ళకి ఏ పాపము లేదు అని అన్నారు. యజ్ఞాలు ఏమున్నాయి? పొట్ట యజ్ఞమే మనకు, ఇంకేం లేదు. వెళ్ళి ఏం చేసుకుందాము, ఎట్లా తిందాము, ఎట్లా మిగలకుండా తిందాము అని. అందుకని మన వాళ్ళు ఏం చేశారు? బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము మొదలైనటువంటి 5 మహాయజ్ఞాలు ప్రతిరోజు చెయ్యాలి అని అన్నారు. సంప్రదాయం సర్వనాశనం అయిపోయింది. ఎవరో ఎక్కడో ఒక చోట అరచోట అవి చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రమైనా ఈ భూమి నిలుస్తోంది. సంతో భూమిం తపసా ధారయంతి. సత్పురుషులు ఈ భూమిని తమ తపస్సు చేత భరిస్తున్నారు అని చెప్పారు. అటువంటి వాళ్ళు కోటికి ఒకళ్ళున్నా సరే దానివల్లనే నిలుస్తోంది. కాబట్టి ఎవడైనా సరే మొట్టమొదటిగా అందరూ భోజనం చేస్తున్నారా లేదా అనేటువంటిది చూచి అప్పుడు తాను భోజనం చేయాలి. కనీసం ఇంట్లో తన మీద ఆధారపడినటువంటి భార్యలు అంటే డిపెండెంట్స్, వాళ్ళకైనా పుష్టిగా అన్నం పెట్టి. అందుకనే మా భారతంలో ఒక చక్కటి మాట చెప్పారు, చాలా ఆశ్చర్యకరమైన మాట చెప్పారు. ఆ రాజసూయ యాగం చేసేటప్పుడు ద్రౌపదిట ఆ రాజసూయ యాగం చేసినంతసేపు కూడా
అర్ధరాత్రి 12 గంటలు అయిన తర్వాత ఇంకా తినటానికి ఎవ్వరూ లేరు అనేటువంటి నిశ్చయ జ్ఞానం పొందిన తర్వాత తాను తిని పడుకునేది. తను మధ్య అర్ధరాత్రంబుగాని కుడువదట్టే. ఏమొచ్చింది ద్రౌపది? నాకేమొచ్చింది? వాడు తింటే నాకేం, తినకపోతే నాకేమని అనుకుంటే ద్రౌపది అనే పుణ్యనామ స్మరణ ఇవాళ మనం అనుకోగలమా? ఎంత మహానుభావురాలు ఆమె. భారతంలో ద్రౌపదిని, కుంతిని స్మరిస్తే ఎన్ని కోట్ల కొలది పాపాలు నశిస్తాయి. అది పుణ్యం కలిగిస్తుంది. ఆమె ఒక మహాచక్రవర్తి భార్య అయి ఉండి అందరూ భోజనం చేశారు, ఇంకెవరూ ఆకలితో ఉండలేదు అనే జ్ఞానం కలిగిన తరువాత తాను కొంచెం అన్నం నోట వేసుకుని అప్పుడు తినేదిట. చినినా పొట్టకు శ్రీరామరక్ష అనేటువంటి మాట వాళ్ళ డిక్షనరీలో లేదు. అందుకని ఇవన్నీ చెప్తున్నారు. దేవతలు, పితృదేవతలు, మనుష్యులు మొదలైన వాళ్ళ ఆయుః ప్రమాణం మొదలైనవి సత్వాది గుణంబుల పరిణామంబులగు దేవాది రూపంబులగో రుజీవులకు. సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. వీటిల్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల అనేక రకాలైనటువంటి జీవరాశులు పుడుతూ ఉంటాయి. అంటే ఊరికే ఒక ఉదాహరణగా చూద్దాం. సత్వగుణము 90%, రజోగుణము ఒక 8%, తమోగుణము 2%. అలా ఉంటే అదొక జాతి. వీటి తగ్గించుకుంటూ వస్తే, పెరుగుతూ వస్తే తమోగుణం 98%, సత్వగుణ రజోగుణాలు ఉన్నాయా లేవా అన్నట్టుంటే రాక్షస స్వభావం, దేవతా స్వభావము, మనుష్య స్వభావము, రాక్షస స్వభావము. అందులో మళ్ళీ రాక్షసుల్లో అనేక రకాలు, దేవతల్లో అనేక రకాలు, మనుష్యుల్లో అనేక రకాలు. ఇంత చాలా చిత్రమైనటువంటి సృష్టి అండి దీంట్లో. అందుకనే నన్నయ్య గారు ఒక మాట అంటాడు, లోకజ్ఞుడుట ఆయన. లోకజ్ఞత అనేది చాలా కష్టమైనటువంటి విషయం. మనం చాలా సాధారణంగా అంటూ ఉంటాం, నాకు అర్థం కాలేదంటాం, తక్కినవన్నీ అర్థమైనట్టుగా నటిస్తూ ఉంటాం. కొన్ని దగ్గరకు వచ్చేటప్పటికి అర్థం కాలేదంటూ ఉంటాం. అర్థం కావడం అనేటువంటిది తేలిక కాదు, దానికి అబ్జర్వేషన్ చాలా కావాలి. లోకాన్ని అనుశీలించాలి. ఆ లోకాన్ని అనుశీలించగా చివరికి లోకతత్వం తెలుస్తూ ఉంటుంది. ఒక పిల్లి ఎట్లా ప్రవర్తిస్తుంది, ఒక కుక్క ఎట్లా ప్రవర్తిస్తుంది, ఒక చీమ ఎట్లా ప్రవర్తిస్తుంది, ఒక దోమ ఎలా ప్రవర్తిస్తుంది. దోమ చూడండి ఎంత జాగ్రత్తగా మనను ఏమరించి మన మీద వాలినప్పుడు కూడా తెలియదు, కుట్టినప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది దాని సంగతి, దోమ కుట్టింది అని. ఓ ఏదో పడితే తెలుస్తుంది, స్పర్శ లక్షణం మనకు చెప్తుంది. కానీ దోమ ఆ స్పర్శ లక్షణం లేకుండా ముందర చేసి మన మీద వాలి కుడుతుంది. ప్రతి జీవికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాలన్నింటినీ కూడా జాగ్రత్తగా భావన చేసి ప్రవర్తించగలిగితే అది లోకజ్ఞత అంటే. కనుక పరిణామంబులకు దేవాది రూపంబులకో రుజీవులకు ఏ కర్మ సముదాయం బెట్టు చేయందగు. నీవు దేవతలు కాదల్చావా, మనుష్యుడు కాదల్చావా, ఉత్తమ మానవుడు కాదల్చావా, పురుషోత్తముడు కాదల్చావా, ఏమవుదామనుకున్నావు దానికి అనుగుణమైనటువంటి ప్రవర్తన చేయాలి. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని భగవద్గీతలో చెప్పారు కదా. కాబట్టి అలాగా ఏది కావాలనుకుంటామో దానికి అనుగుణమైనటువంటి కర్మ చేయాలి. అవి ఎవ్వని చేత గ్రహింపంబడు, ఎవ్వనికి అర్పింపందగును. మనం ఏమంటున్నాం, చాలాసార్లు అనుకున్నాం, అన్నీ చేసి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు, ఓం తత్ సత్ బ్రహ్మార్పణమస్తు. నేను తీసుకున్నటువంటి దాంట్లో, నేను చేసినటువంటి ఈ బ్రహ్మాది యజ్ఞాల్లో సత్ మంచిది బ్రహ్మకు అర్పణం చేస్తున్నాను. కొంతమంది కృష్ణార్పణమస్తు అంటారు, కొంతమంది రామార్పణమస్తు అంటారు, కొంతమంది మురుగన్ అంటారు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇలాగా ఒక్కొక్కళ్ళు పేరేం పెట్టినా చేరేది ఒకటే. ఎందుకనంటే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నారు కదా. కాబట్టి అటువంటి స్థితి కలుగుతుంది. కానీ తత్వం తెలుసుకొని
ఎవరికి సమర్పిస్తున్నాము అనేటువంటిది చూడాలి. అదే అడుగుతున్నాడు పరీక్షణ్ మహారాజు. అవి ఎవ్వని చేత గ్రహింపంబడు. ఏమండి, ఎవరికి సమర్పిస్తే వాళ్లే గ్రహిస్తారు కదండి. మనం 100 రూపాయలు తీసుకెళ్ళి వెంకయ్య గారికి ఇస్తే అది రామయ్య గారికి వెళ్తుందా? ఈ ప్రశ్నలో అర్థం ఏమిటి? ఏ పేరుతో స్మరించినా వెళ్ళేది ఒక చోటికే అని అర్థం. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని అన్నారు. భూ పాతాళ కగు వ్యోమగ్రహ నక్షత్ర పర్వతంబులును, భూమి, పాతాళము, దిక్కులు, వ్యోమ ఆకాశము, గ్రహములు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ద్వీపాలు ఇవన్నీ ఎలా సంభవించినాయి? ఆయా స్థానంబుల గలవారి సంభవములెట్టాంటివి? పర్వతం, నది అంటే అయిపోయిందా? నదిలో అనేకమైనటువంటి జలజంతువులు ఉన్నాయి, సముద్రంలో అనేకమైనటువంటి జలజంతువులు ఉన్నాయి. అవెట్లా ప్రవర్తిస్తాయి? బాహ్యాభ్యంతరం బులంగలుగు బ్రహ్మాండ ప్రమాణం ఎంత? బయట ఉన్న ప్రపంచం బ్రహ్మాండం ఎంత, లోపల ఉన్న బ్రహ్మాండం ఎంత? ఈ లోపల మన శరీరం ఏదో లిమిటెడ్గా ఇంత ఉన్నట్టుగా ఇన్ని కొలతలకు, దీంట్లో ఎంత బ్రహ్మాండం ఉంది? బాహ్య బ్రహ్మాండం తెలుస్తూనే ఉంది. వాటి ప్రమాణాలింత మహాత్ముల చరిత్రంబులెట్టివి. మహాత్ములైనటువంటి వాడు, మహాత్ముడు అంటే చెప్పారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా. అంతా వాసుదేవమయమే అని ఎవడైతే భావిస్తున్నాడో వాడు మహాత్ముడు. అంతేగాని మహాత్ముడు ఆత్మశబ్దానికి దేహం అని కూడా అర్థం ఉంది. బాగా లావుగా ఉన్నవాడు మహాత్ముడు అని అర్థం కాదు. మహాత్ముడు అంటే దానికి కొన్ని లెక్కలున్నాయి. వర్ణాశ్రమ వినిశ్చయం బులును. ఇందులో మళ్ళీ వర్ణాలు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు భగవంతుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటివి, స్త్రీ, పురుష అనేటువంటివి. అవస్థాభేదాలున్నాయి. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యములు అనేటువంటివి. ఎక్కడికక్కడ ఏదో ఒక తేడా ఉంది, ఏదో ఒక విభాగంలోకి పడిపోవాలి. వాడొకడు రాక్షసుడు, చాలా చాలా గొప్ప తెలివి గలవాడు. వాడు ఏం చేశాడు? అయ్యా నాకు చావు రాకూడదు అన్నాడు. చావు రాకుండా ఉండే ప్రయోజనం లేదయ్యా, అటువంటి అవకాశం లేదనంటే, అయితే ఒక పని చేయండి, ఆర్ద్రము కాని పదార్థంతో శుష్కము కాని పదార్థంతో నన్ను చంపండి అన్నాడు. అంటే సృష్టిలో 2 పదార్థాలు, 2 ఉన్నాయి. తడి లేనిదో తడి ఉన్నదో. తడి లేని పదార్థము శుష్కము, తడి ఉన్న పదార్థము ఆర్ద్రము. ఈ రెండిట్లో ఈ ఆర్ద్రము శుష్కము కాని పదార్థం ఏదన్నా ఉంటే దాంతో నన్ను చంపండి అని అన్నాడు. వాడు భగవంతుడికి టోపీ వేశాను అనుకున్నాడు. అటువంటి పదార్థం ఒకటి ఉంది. ఆర్ద్రము కాదు, శుష్కము కాదు, నురుగు. నురుగండి, జలముల దగ్గర నురుగు వస్తుందే, దాన్ని పట్టుకు చూడండి, చేతికి తడి అంటదు. కానీ నీళ్లల్లో ఉంటుంది కనుక ఆర్ద్రము అవుతోంది, తడి అంటుంది కనుక శుష్కము అవుతోంది. దాంతో చంపాడు వాడిని. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని అంటారన్నమాట. కనుక వర్ణాశ్రమ వినిశ్చయం బులును అనుగతంబులై ఆశ్చర్యావహంబులకు హరి అవతార చరిత్రములను. వాటికి అనుగుణంగా అవతారాలు భగవంతుడు అవతారాలు ఎందుకు ధరించాల్సి వచ్చింది? ధర్మస్థాపన కోసం, శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం. కాబట్టి సృష్టిని అనుసరించి అవతారాలు రావాల్సి వచ్చినాయి. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అనేటువంటి వాటిల్లో మత్స్యావతారం ఎప్పుడొచ్చింది? సృష్టి ప్రారంభం అయిన తర్వాత వచ్చింది. ఆ మత్స్యావతారం ఎందుకు వచ్చింది? హిరణ్యాక్షుడు అనేటువంటి వాడిని సంహరించడానికి వచ్చింది. అందుకనే తదు అనుగతంబులై సృష్టికి ఏర్పడిన తర్వాత కొంతకాలం సాగగా వైపరీత్యాలు వస్తే దాన్ని చక్కదిద్దడం కోసం అవతారాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆశ్చర్యావహంబులకు హరి అవతార చరిత్రంబులను యుగంబులను యుగ ప్రమాణంబులను యుగ ధర్మంబులను ప్రతి యుగమందును మనుష్యులకే ధర్మంబులాచరణీయంబులు అట్టి సాధారణ ధర్మంబులను. ధర్మాలు సాధారణములని విశేషాలని ఉంటాయి. సాధారణం అంటే జనరల్, ప్రతివాడు తప్పకుండా చేయవలసి ఉంటుంది. విశేష ధర్మాలంటే కొందరు కొన్ని సందర్భాల్లో మాత్రమే చేయవలసింది. సంధ్యావందనము సామాన్య ధర్మము,
యజ్ఞయాగాదులు విశేష ధర్మాలు. సత్యనారాయణ వ్రతం అనేటువంటిది కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ పూర్ణిమ నాడు కానీ చేయమని ఉంటున్నాం. సత్యనారాయణ వ్రతం రోజూ చేయాల్సింది కాదు, అందుకనే అది నిత్యధర్మం కాదు, నైమిత్తికం, ఏదో ఒక కారణాన్ని బట్టి వస్తుందన్నమాట. అలాగా విశేష ధర్మంబులను జాతి విశేష ధర్మంబులను, జాతి ధర్మాలు ఉన్నాయి. మానవ జాతికి ఒక ధర్మం, పశుజాతికి ఒక ధర్మం, పక్షి జాతికి ఒక ధర్మం. పశువులు 4 కాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటాయి, పక్షులు 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలు లేకపోతే రెక్కలతో ఎగురుతాయి. చాలా చిత్రమైన విషయం ఏమిటంటే కాళ్ళు కట్టేస్తే ఎగరలేవు. కాబట్టి దానికి అదొక లక్షణం అన్నమాట. ఇట్లాగా అన్ని రకాలు దేనికి దానికే. ఆ జాతికి, జాతి అంటే సమాన లక్షణాలు కలిగినటువంటి సముదాయాన్ని జాతి అంటారు. దాన్నే వ్యాకరణ శాస్త్రంలో వాళ్ళు చాలా చక్కగా గుర్తుపట్టడానికి వీలుగా ఆకృతి గ్రహణ జాతి, ఆకారాన్ని బట్టి చూస్తే ఇది అని గుర్తించడానికి వీలైన స్థితి ఎక్కడైతే ఉంటుందో దాన్ని జాతి అంటారు. ఇప్పుడు మనుష్య జాతి అన్నాం. మనుషులందరూ ఒకే రకమైనటువంటి ఆకారంతో ఉంటారు. కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు పైకి పెరగటం, కాళ్ళు అటు ఇటుగా వేసుకుంటూ నడవటం మొదలైనవన్నీ మనుష్యుడు అనే ప్రతి వాడిలోనూ ఉంటుంది. ఒక దున్నపోతుని ఇది మానవ జాతి అని అనం. ఎందుకనంటే 2 కాళ్ళు కాకుండా అక్కడ 4 కాళ్ళు ఉన్నాయి కనుక. మా సాధారణ ధర్మంబులను విశేష ధర్మంబులను జాతి విశేష ధర్మంబులను రాజర్షి ధర్మంబులను, రాజులు రాజ ఋషులు, అందరూ రాజులు అందరూ ఋషులు కాదు. ఋషి అంటే మార్గదర్శకుడు, ఒక శ్రేష్టమైనటువంటి తన ప్రవృత్తి చేత లోకానికంతటికీ కూడా ఒక దారి చూపించినటువంటి వాడు అతడు రాజర్షి. అందుకనే కాళిదాసు రఘువంశం రాస్తూ సోహం ఆజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్ర క్షితీశానాం ఆనాకరథవర్త్మనాం యథావిధి హుతాగ్నీనాం యథాకాల అర్చితార్థినాం యథాపరాధదండానాం యథాకాల ప్రబోధినాం శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. 16 లక్షణాలు చెప్పారు. ఎవరి వాళ్ళు? శ్రీరామచంద్రుడి అవతారానికి పూర్వంలో ఉండేటువంటి మహారాజులు అన్నమాట. ఆ రకంగా ప్రవర్తించడం చాలా కష్టం. వాళ్ళు ఎంత భోగభాగ్యాల మీద దృష్టి ఉన్నవాళ్ళైనా సరే, ఏదైనా ఒక పాపం చేశామంటే దాన్ని కడుక్కోవడానికి ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు. దశరథ మహారాజు అట్టాగే చేశాడు. పొరపాటున ఒక ఏనుగు అనుకొని బాలుణ్ణి కొట్టాడు. కొడితే ఇంకా వెంటనే తన తప్పు తెలుసుకొని నాకు ఇంకేం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, పాలన అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను హాయిగా పోయి మీ సేవ చేసుకుంటాను, ఆ చనిపోయిన బాలుని తల్లిదండ్రుల సేవ చేసుకుంటాను అని క్షణంలో నిర్ణయానికి వచ్చాడు శ్రీరామచంద్రుడు. నిన్న పట్టాభిషేకం, ఇవాడేమో వనాభిషేకం. ఎట్టగండి అని ఏమన్నా అనుకున్నాడా? అంతేకాదు, వాల్మీకి చాలా గొప్పగా ఒక విషయం చెప్పాడు. ఆయన ముఖంలో పట్టాభిషేకం అన్నప్పుడు ఎటువంటి వికాసశీలం ఉందో, అరణ్యాలకి పోవాలి అన్నప్పుడు కూడా అదే వికాసం ఉందిట. సాధ్యమవుతుందండి ఎవరికైనా? ఎవడో మనని పిలుస్తాడు, అయ్యా నీకు కొంత డబ్బు ఇద్దాం అనుకుంటున్నాను అని. మన ముఖం చాటంత అవుతుంది. ఇప్పుడు లేదు అయ్యా అంటాడు. ఆ మాట అనడం ఎందుకు అని వాడి మీద కోపగిస్తాం. కాబట్టి అది నిజమైనటువంటి స్థితి. దాన్ని నిర్వికార స్థితి అంటే చిత్తవృత్తి అంటారు. అటువంటి వాళ్లే రాజ ఋషులు. రాజర్షి ధర్మంబులను ఆపత్కాల జీవన సాధన భూతంబులకు ధర్మములు. కొన్ని ఆపద్ధర్మాలను ఉంటాయి. ఆపద్ధర్మాలు అంటే ఆపద వచ్చినప్పుడు కొంచెం సర్దుబాటు చేసుకుని ధర్మం చేయాలి. అక్కడ కూడా అవి కూడా శాస్త్రాలు చెప్పినవే. ఒక మహర్షి ఉన్నాడు, సత్యవ్రతుడు అనే ఆయన. అబద్ధం ఆడాడు, జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. అబద్ధం ఆడకపోతే ఆయనకు ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఒక చోట. ఒక మృగం అటు వెళ్ళింది, చూశాడు. వెనకాల దాన్ని చంపడానికి వచ్చారు కొంతమంది ఆటవికులు. ఏమండి మహానుభావ, ఇటు ఒక మృగం వచ్చింది చూశారా అని అడిగాడు. చూశాను అని చెబితే దాన్ని చంపుతారు, చూడలేదు అంటే అబద్ధ దోషం వస్తుంది. ఏం చేయాలి? ఆయన సత్యవ్రతుడు.
ఏం చేయాలి ఆయన? అందుకని ఆయన చాలా ఉపాయం ఆలోచించి ఒక మాట అన్నాడు. చూచిన కంటికి చెప్పే శక్తి లేదు, చెప్పే నోటికి చూచే శక్తి లేదు అన్నాడు. ఆయన ఏమంటున్నాడు అర్థం కాక వాళ్ళ దాన్ని పడిపోయినారు. ఈయన అబద్ధం ఆడలేదు, వ్రతాన్ని పాటించుకున్నాడు, అహింస అనేదాన్ని కూడా పాటించాడు. అలాగా ఒక్కొక్కసారి దీన్ని ఆపద్ధర్మం అంటారు. ఆపద్ధర్మం అంటారు. ధర్మరాజుని కృష్ణుడు శోధన చేశాడు. చెప్పవయ్యా, ద్రోణుడు చచ్చాడని చెప్పు, అశ్వత్థామ చచ్చాడని చెప్పు అని అన్నాడు. ధర్మరాజుకి గుండె ఆగటంలే. ఇదేమిటి, బతికున్న అశ్వత్థామని చచ్చాడని చెప్పడం ఎట్లాగా అంటే, చెప్పకపోతే నువ్వు చస్తావు అని కృష్ణుడు శాసించాడు. శాసిస్తే అప్పుడు ఆయన అశ్వత్థామ హతః అని అందరికీ వినపడేటని కుంజరహ అని మెల్లగా అన్నాడు. అది అప్పుడే ఈ సంఘటన జరిగినప్పుడు అశ్వత్థామ అనే పేరు కలిగిన ఒక ఏనుగు చచ్చిపోయింది. అబద్ధం ఆడలే, కానీ దీన్ని చలం అంటారు, వంచన. ఇటువంటి వంచన అనేది లోకంలో కనిపిస్తుంది. దేవుని మీద ప్రమాణం చేసి నేను సత్యము చెబుతాను, అబద్ధము చెప్పను అని ప్రమాణం చేయిస్తారు కోర్టుల్లో. వాడు చాలా తెలివి గలవాడు. సత్యము చెబుతాను, అబద్ధం చెప్పను అన్నాడు. అంటే సత్యం చచ్చినా చెప్పను, అబద్ధమే చెబుతాను అనేటువంటి మాట అక్కడికి వచ్చేసింది. ఆ పాతకాలంలో చమత్కారమైన విషయం చెప్పేవారు. వందే మాతరం అంటే శిక్ష ఆ రోజుల్లో. ఒక ఆయనకి నోట్లో ఉబలాటం, వందే మాతరం వందే మాతరం అనాలి. అక్కడ పళ్ళకంప ఉందిట, 100 ఏమాత్రం అన్నట్ట. 100 ఏ లెక్క? వాడు అనదలుచుకుంది వందే మాతరం అని. ఇవన్నీ చలమంటారు, వీటిని ఆపద్ధర్మాలంటారు. అటువంటి ఆపత్కాల జీవన సాధన భూతంబులగు ధర్మంబులను మహదాది తత్వంబుల సంఖ్యయును. ఇది సాంఖ్యశాస్త్రం అని ఒకటి ఉంది, సాంఖ్య యోగం అని. అందులో 24 తత్వాలు ఉన్నాయని లెక్కను బట్టి చెప్తారు కనుక దానికి సాంఖ్యం అంటే జ్ఞానం. అటువంటి సాంఖ్యం కపిలుడు అనేటువంటి ఆయన చెప్పాడు అని చెప్తారు. అవి అష్టాంగ యోగ క్రమంబును, యోగము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అని 8 రకాలైనటువంటి అంగాలు కలిగినటువంటివి. యోగీశ్వరులు అణిమాద్యస్వ అష్ట ఐశ్వర్యాలు, అణిమ గరిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశత్వము వసిత్వము అని 8 రకాలైనటువంటి సిద్ధులు. ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి అని పరీక్షిత్తు సుఖమహర్షిని అడిగాడు. ఎంత విస్తృతమైనటువంటి ప్రశ్నపత్రమో చూడండి. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. వీటన్నిటికీ కూడా క్రమంగా సమాధానం చెప్పుకుంటూ పోవాలి. ఆ చెప్పుకుంటూ పోతే భాగవతం అవుతుంది, తరువాత ఉండేటువంటి భాగవతం అవుతుంది. కనుక భాగవతం అనేటువంటిది ఏమనుకున్నాం? విశ్వచరిత్ర, విశ్వేశ్వర చరిత్ర, ఆ రెండిటికి సంబంధించింది. దాంట్లో కూడా ఏది పొల్లు ఉండకూడదు, ఊహించి చెప్పకూడదు. అంతా భగవంతుడు ఏం చెప్పాడో అదే చెప్పాలి. భగవతః ఇదం భాగవతం, భగవంతుడు చెప్పినటువంటిది. కాబట్టి ఇందులో అసత్యం ఉండదు, కల్పన ఉండదు.